నా పేరు గణేశ్వరరావు. మాది ఊరండి. జనసేన నాయుడు. ఆ పేరు నాకు రావు. అది పవన్ కళ్యాణ్కి. అదే పవన్ కళ్యాణ్ అండి. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కదా, చూద్దామనండి ఈ టిప్పు. గలాస్ అండి. తాతీలండి. ఈ ఊరండి. గలాస్ అండి. కొత్త కాదండి, ఈ పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దామనండి. ఎవరికి జరిగినా అది తప్పండి. సీఎం జగన్ గారికి జరిగినా, చంద్రబాబు నాయుడు గారికి జరిగినా, ఒక పెద్ద వ్యక్తికి జరగడం అంటే అది దురదృష్టకరం అండి. అది చాలా తప్పండి. అది ఎవరికైనా ఇంతే అండి. శ్రీనండి. కొండవరం. పవన్ కళ్యాణ్. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ ఏంటంటే అండి, సీఎం క్యాండిడేట్. మెయిన్ మామూలుగా ఇక్కడ మాకు అభివృద్ధి బాగా చేస్తాడని పవన్ కళ్యాణ్ అసలు ముందలే నిలబడాలి. ఇక్కడ నిలబడకుండా అక్కడ నిలబడ్డాడు, ఏదో అయింది, మొత్తం మీద అయింది. ఇప్పుడు నిలబడ్డాడు, కన్ఫామ్గా గెలిపించుకోవాలి. ఇంచులో 1,00,000 అనుకుంటున్నారండి. 1,00,000 ఈవినింగ్ వచ్చారు. గాజు గ్లాస్ ఆయన కూడా అవుతాడండి. ఉదయ్ కుమార్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు అవుతారు కన్ఫామ్గా. ఆయన కూడా మా జనంలోకి బాగా కలిసిమెలిసి పోతున్నారండి. ఆయన కూడా మంచి అభ్యర్థి. జగన్ గారి మీద రాలదాడంటే ఇంకా జరుగుతాయండి అన్నాను. ఆయన విధంగా అయింది ఉంది. చేసింది మామూలుగా పరిపాలన అంతా కూడా చాలా దారుణమైన పరిపాలన, ఏమి లేదండి. నా పేరు సూరిబాబు అండి. ఊరు కొండవరం. మామూలు పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాం. అంతే మరి ఈసారి ఓట్లో పాల్గొండ కదండి. ఈసారి చూడండి కానీ పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాను. ఎంపీగా చంద్రశేఖర్ సునీల్ వైసీపీ తరఫున, తంగేళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి వెళ్తాను. ఎందుకనండి? అంటే పవన్ కళ్యాణ్ తరఫున చేస్తాను కదండి. మరి జనసేన పార్టీ గుర్తు ఏంటండి? గాజు గ్లాస్. జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అప్పుడంటే జగన్ మీద కొంచెం ఇష్టం లేక అలా చేశారు అనుకోమంది అండి. శ్రీను అండి. ఏ ఊరు? కొండవరం అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకున్నట్టు? అతి మధ్య పవన్ కళ్యాణ్ వేద్దాం అనుకున్నాను. ఎందుకని? అతను వస్తే మాకు అభివృద్ధి బాగా చెందుతుంది అనేసి. అంటే ఇంత ముందు అభివృద్ధి చేయలేదంటారా? దాని గురించి కాదండి, కాకపోతే కొత్తగా నిలబడుతున్నారు కదా, దాని మీద అభివృద్ధి చెందుతుంది అనేసి మాకు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీనివాస్కి వేస్తాను. ఆయనకి ఎందుకు? కొత్తగా అతను కూడా మాకు కొత్తగానే అనిపిస్తుంది కదా మాకు. ముందు చూసాం అందరినీ, వీళ్ళని కూడా చూడాలనేసి. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది, మీరేమంటారు? అటువంటి గురించి మాకు పట్టించుకోమండి. మంగండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు కోటేస్తారు? పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఎందుకని? ఎందుకని ఉందండి, కొత్తగా నిలబడుతున్నారు కదండి. జనసేన పార్టీ ఓటేస్తారు కదా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి దేని మీద వేస్తారు ఓటు? గలాస్ అండి. కృష్ణ అండి. ఏం చేస్తుంటారు? మెకానిక్ అండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరు కోటేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి అండి. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు అందరూ చేశారు కానీ కొత్తగా వచ్చారు కదా, 2 దిక్కులు నడిపోయి మనకైనా అభివృద్ధి చెందుతాము అనేసి అండి. మరి ఎంపీగా ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తామండి. ఆయన జనసేన పార్టీ అండి, 2 కలిస్తే మనకి డెవలప్మెంట్ బాగుంటుంది కదండి. మీ ఊరి సమస్యలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? సమస్యలు అంటే ఏముంటాయండి, ఇప్పుడు చిన్న చిన్న కళ్యాణ మండపం అని, రోడ్ల సమస్యలు అని ఇటువంటివి ఉంటాయి కదండి. అటువంటివి ఏమిటి చేస్తారు కదండి. గవర్నమెంట్ హాస్పిటల్ అని అభివృద్ధి చెందుతాయి కదండి, వాటి కోసం. దాని గురించి అంటే అది ఆయనే చేయించుకున్నాడు, ఎవరు చేయించారు ఎవరు తెలుసండి. సినిమా అండి. కొండవరం అండి. నెక్స్ట్ ఎలక్షన్లో అయితే ఎమ్మెల్యే కింద అయితే పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం చూస్తున్నాం అండి. ఎందుకనండి? పవన్ కళ్యాణ్ అయితే కొత్త వ్యక్తి కదండి, చూద్దామనండి. ఎంపీ అభ్యర్థి ఎవరికి వేస్తారు? ఎంపీ అభ్యర్థి అంటే సునీల్ గారు ఉన్నారండి. సునీల్ గారికి వేద్దాం. సునీల్ గారి కన్నా ఇంకా ఇప్పుడు కొత్త పార్టీ చూద్దామని ఉందండి. ఇంకా ఉదయ్ శ్రీనివాస్ అండి. ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నారు? మెజార్టీ ఒక 60-70 మెజార్టీ ఉంటుందండి. మరి 60-70 మెజార్టీ అంటున్నారు. మరి కడప నుంచి రౌడీని నించారు, కోట్లు డబ్బు పంచుతారంట. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ డబ్బులు పంచరు? డబ్బు పంచరా? డబ్బు పార్టీ అండి, ఇది కొత్త పార్టీ అండి. మనకి సానుభూతి ఉంటే ఎత్తమండి, సానుభూతి లేకపోతే ఎక్కలేదండి. డబ్బు గురించి చూడకూడదు. ఇంకా మనకు కావాలో కొత్త పార్టీ అనుకుంటే వేయాలండి. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్ అండి. వేస్తామండి, తప్పకుండా పవన్ గారికి వేస్తామండి. మీ పేరండి? నాగరాజు గారు. నా పేరు కొండవరం. ఇక్కడ ఆయన దండ పెట్టుకున్నారు వచ్చి మన గుళ్ళో. తప్పకుండా పవన్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాను అందరం.
ఓకే. ఎంపీకి ఎవరికి వేస్తారండి? ఉదయ్ శ్రీనివాస్ గారు వేద్దామని అనుకుంటున్నాం. జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ కొద్దిగా గ్లాస్ అండి, గ్లాస్కే వేస్తాం. ఓకే, ఇక చూడక్కర్లేదు. జగన్ గారి మీద రాళ్ళ దాడి జరిగింది కదా, దీనిపై మీరే ఇంకా అంత లోతులకి వెళ్ళండి, పని లేదండి. మా ఏసీ పార్టీ ఇదే. మీ పేరండి? నా పేరు తోట వెంకటచలం అండి, ఊరు? కొండవరం అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకనండి? ఎందుకంటే అండి ఈ జగన్మోహన్ రెడ్డిలో చాలా మోసం ఉందండి, అది చెప్పకూడదు. పిఠాపురం చంద్రశేఖర్ రెడ్డి మైనస్ బిల్లు లారీలకి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటా ఉంటాయండి ఆయన్ని? ఏదో చేస్తాడో, పిఠాపురం సొంత పెంచి చేస్తాడో అని లెక్క పెట్టుకుంటుందా? చూస్తాం, ఇప్పుడు చూద్దాం జగన్ అని చెప్పి చూసాం. ఈ పొట్టు పవన్ కళ్యాణ్ చూస్తాం. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి, గ్లాస్ గుర్తుకి 2 ఓట్లు కూడా మేమంతా వేస్తాం. జగన్ గారి మీద రాళ్ళ దాడి జరిగింది, దీనిపై జగన్ గారి మీద రాళ్ళు జరిగిందండి, జగన్ గారు చేయించుకుంటారండి. సామలకోటలో మన వైజాగ్లో కోరికత్తి చేయించుకున్నాడు జగన్ గారు, అక్కడ అయిపోయింది. అవును, రాళ్ళు చేయించుకుంటాడు, తప్పే ఉందండి. ఓట్ల కోసం అండి ఎన్ని ఓట్లు కుట్టినాళ్ళు, ఓట్లు సింపతి కావాలి వాళ్ళకి. తప్పు చేయరే అన్న పెదల్లో వాళ్ళకి రికార్డు కావాలా, అంతే తప్ప ఇంకేం కాదండి. ఒక పూట తిండి ఓ పూట తినలేదండి. లారీ డ్రైవర్లు కూడా ఓ పూట తిండి ఉంటే ఓ పూట తినలేదండి. అంటే నెలకి 6 రోజులు తినే లారీలు, నెలకు 6 రోజులు ఫైనాన్స్ కట్టుకోవాలా, ఇలా పెట్టాలా, వాటర్ పెడతాడండి, ఓనర్ కూడా బళ్ళు అయిపోతున్నారండి. అదే మైనస్ బిల్లు చాలా దారుణండి బాబు, చెప్పుకోకూడదు. అదంతా దూరంపూడి చంద్రశేఖర్ చేసిందండి మైనస్ బిల్లు. మన ఆంధ్ర రాష్ట్రంలో మన జిల్లాకు ఉందండి, ఇంకెక్కడో లేదండి. ప్రతి లారీ ఓనర్ కూడా మైనస్ బిల్లు 6,000 రూపాయలు కడితే వాటర్ నష్టం వస్తుందండి, 8 కడితే నష్టం వాళ్ళకి వస్తుంది, ఇల్లు కట్టుకుని వాటర్ నష్టం వస్తుందండి. డ్రైవర్లు కూడా చాలా అన్యాయం అయిపోతున్నారండి. నష్టం జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయకూడదండి. ఏంటంటే లారీ ఇసుక ర్యాంపు, బాట ర్యాంపు అన్నీ లారీ ఓనర్ కడితే ఆ దారం వాళ్ళ మోస్తున్నారండి, ఇల్లు కట్టుకుని ఇద్దాన్ని మోస్తున్నాడు. అంటే మనం మోస్తున్నాయండి, మనం లారీ ఓడి మోయండి, మోయడు, ఇల్లు కట్టుకుని పేదవాడు మోస్తున్నాడు ఆ బరువు అంతా. కంకర తెచ్చుకుంటే అండి 8,000 రూపాయలు మైనస్ బిల్లు, ప్రతిదానికి మైనస్ మన జిల్లాకే ఉందండి. అది మళ్ళీ ఇతర జిల్లా లేదు మైనస్ బిల్లు. ఏంటి కారణం అంటే మేము ఓట్లు వేస్తున్నారో దింగేస్తున్నారో అనుకుంటాడు. అయితే ఆయన రాజశేఖర్ గారు అబ్బాయి రాజశేఖర రెడ్డి గురించి చేసిన తప్ప ఈయన గురించి వెళ్ళలేదు మేము. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా మంచివాడు, ఉత్తముడు. ఆయన రాజశేఖర రెడ్డి గురించి చేసిన తప్ప జగన్ గురించి మేమే లేదండి. రాజశేఖర రెడ్డి చాలా దేవుడు అండి, ఆయన అన్న మనం సరిపోం.